బాహుబలి ది కంక్లూజన్ ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ ఇండియన్ సినిమా స్టామినాను తెలియజెప్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్స్ వస్తున్నాయన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కలెక్షన్స్ చూసిన వారికి ఇంతటి సినిమా ఇంకా ఓ 10 ఏళ్లైనా వస్తుందా అనిపిస్తుంది. ఇప్పటికే 3వ వారంలోకి అడుగుపెట్టిన బాహుబలి ది కంక్లూజన్ కు కలెక్షన్స్ వరద కొనసాగుతూనే ఉంది. సహజంగా ఏ సినిమా అయినా ఇన్ని థియేటర్స్ లో విడుదలైన తర్వాత ఖచ్చితంగా 4వ రోజు డ్రాప్ అవడం ఖాయం. కానీ బాహుబలి ది కంక్లూజన్ థియేటర్స్ కు వచ్చి 15 రోజులు గడిచినా నేటికి హౌస్ఫుల్ బోర్డులు థియేటర్స్ బయట వేలాడుతున్నాయంటే బాహుబలి ప్రకంపనల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారానికి 117.13 కోట్ల షేర్ రాబట్టి సంచలనాలకు వేదికగా మారింది. రెండో వారానికి 43 కోట్ల షేర్ రాబట్టి సినీ మేధావులను విస్మయపరిచింది. జిల్లాల వారీగా కలెక్షన్స్ ను చూడండి. 14 రోజులకు తెలంగాణ రాష్ట్రంలో 53.57 కోట్ల షేర్ రాబట్టుకుంది. రాయలసీమలోని 4 జిల్లాలకు కలిపి 27.90 కోట్లు కొల్లగొట్టింది. ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలకు గాను 21.28 కోట్లు షేర్ రాబట్టి సినీ జనాలను నివ్వెరపరిచింది. గుంటూరు జిల్లాలో 14.80 కోట్ల షేర్ రాబడితే పశ్చిమ గోదావరి జిల్లాలో 10.62 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 14.60 కోట్లు, కృష్ణా జిల్లాకు గాను 11.29 కోట్లు, ఆఖరుగా నెల్లూరు జిల్లాకు 6.20 కోట్ల షేర్ రాబట్టి మొదటి 14 రోజులకు 160.20 కోట్ల షేర్ రాబట్టుకుంది. ఈ కలెక్షన్ సునామీకి సంధానకర్త రాజమౌళికి కంగ్రాట్స్.